సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. మున్సిపల్ కౌంట్ డౌన్ స్టార్ట్. కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. డివిజన్ స్థాయి సీఎం కప్ 2026 కరాటే క్రీడల్లో సత్తా చాటిన మాస్టర్ జపాన్ చోటేకాన్ క్రీడాకారులు. నాటుసారా విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు. ఘనంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పరి మల్లేశం జన్మదిన వేడుకలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తాండూరు పట్టణంలోని 36 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థుల భవితవ్యం 13వ తేదీ శుక్రవారం ఉదయం వెలువడనుంది. తాండూరు పట్టణంలోని సెయింట్ మార్క్స్ జూబ్లీ పాఠశాలలో కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం ఉదయం 7 గంటల నుండి ఎన్నికల ఫలితాల కోసం కౌంటింగ్ ప్రక్రియ మొదలు కానుంది. అధికారులు 4 విడతలుగా పోలింగ్ ఫలితాలను వెల్లడించనున్నారు. 3 రౌండ్లలో మొత్తం ఫలితాలు వెలువడనున్నాయి. మొదటి రౌండ్లో 1వ వార్డు 4, 7, 10, 13, 16, 19, 22, 25, 28, 31, 34 వార్డుల ఫలితాలు వెలువడనున్నాయి. రెండవ రౌండ్లో 2వ వార్డు 5, 8, 11, 14, 17, 20, 23, 26, 29, 32, 36 వార్డుల ఫలితాలు వెలువడగా మూడవ రౌండ్లో 3, 6, 9, 12, 18, 21, 24, 27, 30, 33 వార్డుల ఫలితాలు వెలువడనున్నాయి. శుక్రవారం ఉదయం నిర్వహించే ఓట్ల లెక్కింపు ప్రక్రియ సందర్భంగా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో అనుసరించవలసిన నియమావళి, ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, టేబుల్ వైజ్ కౌంటింగ్ విధానం, బ్యాలెట్ పేపర్లు వేరు చేయుట, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విధానం తదితర అంశాలపై అధికారులు చర్చించారు. ప్రతి రౌండ్ లెక్కింపు పూర్తయ్యేసరికి ఫలితాలను సమగ్రంగా నమోదు చేసి సంబంధిత అభ్యర్థుల ఏజెంట్ల సంతకాలు తీసుకోవాలని, ఆ తర్వాత పరిశీలకుల అనుమతి అనంతరం విజేతలను ప్రకటించాలని ఎన్నికలపై అధికారులు నిర్ణయించారు. కౌంటింగ్ సిబ్బంది ఉదయం 7 గంటల లోపే కౌంటింగ్ కేంద్రానికి సిబ్బంది చేరుకోవాలని పై అధికారులు సంబంధిత అధికారులకు సూచించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అనుమతి పొందిన వ్యక్తులకు మాత్రమే అక్కడికి ప్రవేశం కల్పించబడుతుందని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఓట్లను లెక్కించే సిబ్బంది సకాలంలో లెక్కింపు కేంద్రాలకు హాజరై తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి కోరారు. గ్రామీణ యువత క్రీడల్లో ప్రోత్సహించే విధంగా కొనసాగుతున్న సీఎం కప్ 2026లో కరాటే క్రీడల్లో మాస్టర్ జపాన్ చోటేకాన్ క్రీడాకారులు తమ సత్తా చాటారు. యాలాల మండల పరిధిలోని గౌతమి మోడల్ ఉన్నత పాఠశాల మైదానంలో సీఎం కప్ 2026, యాలాల మండల పరిధిలోని గౌతమి మోడల్ స్కూల్ మైదానంలో సీఎం కప్ 2026 డివిజన్ స్థాయిలో కొనసాగుతున్న క్రీడల్లో మాస్టర్ జపాన్ చోటేకాన్ కరాటే క్రీడాకారులు 14 మంది పాల్గొన్నారు. పాల్గొన్న 14 మంది మాస్టర్ జపాన్ చోటేకాన్ క్రీడాకారుల్లో 5 క్రీడాకారులు బంగారు పతకాలను సాధించగా 4 క్రీడాకారులు వెండి పతకాలను సాధించారు. హర్షితాబాయ్, అలియా బేగం, రుక్సానా బేగం, వేణు, సాయి ప్రకాష్ బంగారు పతకాలను సాధించగా వంశీ, ఆల్ఫాస్, జోక్స్నా, లక్ష్మిలు సిల్వర్ పతకాలను సాధించారు. ఈ సందర్భంగా సీనియర్ కరాటే మాస్టర్ సాయి కుమార్ తమ కరాటే క్రీడాకారులు 5 క్రీడాకారులు బంగారు పతకాలను, 4 కరాటే క్రీడాకారులు సిల్వర్ పతకాలను సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ముఖ్య అతిథులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామీణ స్థాయిలో ఉన్న యువకులు క్రీడల్లో రాణించాలనే ముఖ్య ఉద్దేశంతోనే సీఎం కప్ 2026ను గత సంవత్సరం ప్రారంభించారని తెలిపారు. కరాటే క్రీడలతో పాటు వాలీబాల్, కబడ్డీ తదితర క్రీడా పోటీలను కూడా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, డీసీసీ అధ్యక్షులు దారాసింగ్ జాదవ్, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉదయ్ భాస్కర్ రెడ్డి, గౌతమి మోడల్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, క్రీడా అభిమానులు తదితరులు పాల్గొన్నారు. वालीबॉल नेक्स्ट मैच 11 वर्सेस तांडूर अर्बन. टोटल रिपोर्ट 11 वर्सेस तांडूर अर्बन. लास्ट का 4 टीम लाइनअप. वालीबॉल
వైద్యం సార్ ఒక్క నిమిషం ఇక్కడ వాలీబాల్ అర్బన్ తాండవ్ అర్బన్ వర్సెస్ యాదవ్ రిపోర్ట్ చేయాలి దయచేసి స్టేజ్ దగ్గర డిస్ట్రిక్ట్ అవకాశం నారసింహ విద్యార్థులందరూ స్టేజ్ దగ్గర కూర్చోవాలనుకున్నారా విద్యార్థులందరూ కూడా గేమ్స్ అన్ని స్టేజ్ దగ్గర కూర్చోవాలి సార్ పార్లమెంట్ గెస్టులు వచ్చిన వారు అతిథులందరూ కూడా దయచేసి విద్యార్థులందరూ స్టేజ్ దగ్గరికి వచ్చి కూర్చోవాలి దయచేసి ఓకే ఓకే దయచేసి అందరూ కూడా స్టేజ్ దగ్గరికి రావాలి Cut. This is the javelin throw, final call.
दादा वाट है ना वटन पानी आ
वालीबॉल नेक्स्ट मैच यादव वर्सेस तांडूर अर्बन टोटल बोलिए यादव वर्सेस तांडूर अर्बन लास्ट वोटिंग लाइन वालीबॉल फाइनल से अटेंशन करो वालीबॉल अर्बन तांडूर अर्बन वर्सेस వాలీబాల్ బాయ్స్ నెక్స్ట్ పెద్దోళ్ళు వర్సెస్ పసివాళ్ళు వాలీబాల్ పోటీలు ఉన్నారమ్మా అమ్మాయిలు కూడా ఏమైనా టీమ్స్ ఉంటే వాలీబాల్ పోటీలకు వచ్చేయాలి వాలీబాల్ టీమ్స్ అమ్మాయిల వాలీబాల్ అమ్మా వాలీబాల్ పోటీలో కూర్చోరమ్మా మీరు 1 o'clock అన్ని గేమ్స్ కూడా దయచేసి ఆపేయాలి సార్ లంచ్ బ్రేక్ ఉంటుంది ఎగ్జాక్ట్ గా 1 o'clock నుండి లంచ్ బ్రేక్ విద్యార్థులు అఫీషియల్స్ అందరూ కూడా javelin throw, final ball.
మధు ఫిజికల్ గిఫ్ట్ జావలిన్ ఎవరైనా ఉంటే అక్కడ జావలిన్ త్రో అక్కడ వెళ్ళాలమ్మా. అండర్ 14 వాలీబాల్ అమ్మాయిలు కూడా రెడీ. బషీరాబాద్ అహ్మదాబాద్ పై బషీరాబాద్ గర్ల్స్ ఉన్నారా? వాలీబాల్ గర్ల్స్ స్థాయికి పంపడం జరుగుతూ ఉంది. మరి ఒకసారి పేరున మాపై ఎంతో అభిమానం ఉంచి వచ్చిన మా యొక్క అతిథులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. వికారాబాద్ జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల తరఫున థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. సీఎం కప్ ప్రోగ్రాంకి వచ్చిన పెద్దలు మన డిసిసి చైర్మన్ దారాసింగ్ అన్న గారికి, అలాగే గోపాల్ రెడ్డి అన్న గారికి, సర్పంచ్ ఉదయ్ భాస్కర్ రెడ్డి గారికి, మాజీ ఎంపీటీసీ సభ్యుడైన రాజు గారికి, అట్లాగే ఇక్కడ ఉన్న ఫిజికల్ డైరెక్టర్లకు అందరికీ పేరు నడుస్తామని చెప్తూ ఇక్కడ వచ్చిన వాలీబాల్ ప్రోగ్రామ్స్ లో కానీ కబడ్డీ, ఖోఖో, జావలిన్, కరాటే వచ్చిన స్టూడెంట్స్ అందరికీ పేరు నమస్కారం చెప్తూ ఇక్కడనే ఈ నియోజకవర్గ స్థాయి ప్రోగ్రామ్స్ లో పాల్గొన్న అందరూ సెలెక్ట్ అయ్యి మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్లో అవుతారు. కాబట్టి మనం ఎవరు గెలిచినా కానీ ఓడిపోయినా కానీ సఫర్ కాకుండా మళ్ళా గేమ్స్ పాల్గొంటుంటే మళ్ళీ ఎప్పుడైనా మనకు ఛాయిస్ వస్తాయి. కాబట్టి ఎవరికైతే ఓడిపోయినా అన్న బాధ ఉండకుండా గేమ్స్ అన్నాకనే ఓటమి అనేది కంపల్సరీ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఆడుతూనే ఉండి ఈ ప్రోగ్రామ్స్ ఈ గేమ్స్లలో అందరూ యాక్టివిటీస్ ఉంటే ఫిజికల్గా గిట్ట మనం హెల్త్ పరంగా గిట్ట యాక్టివ్గా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కోర్టు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు సీఎం కప్ సెకండ్ ఎడిషన్ వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో మొదలైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన మార్కెట్ కమిటీ అధ్యక్షులు సోదరుడు మారెడ్డి గారు, మరి గౌతమి స్కూల్ ప్రిన్సిపల్ కొండారెడ్డి గారు, సీనియర్ నాయకుడు గోపాల్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉదయ్ కుమార్ రెడ్డి గారు, మరి కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్న పిఈటి రాధాకృష్ణ గారు, రాజు గారు, అత్తయ్య గారు, మరి పాటు వారి బృందానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న విద్యార్థులకు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మారుమూల ప్రాంతాల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లల యొక్క వారిలో దాగి ఉన్న క్రీడా ఉత్సవాలను బయటికి తీయాలనే ఉద్దేశంతో సీఎం
కప్ పేరు మీద ప్రతి మండలాల్లో అదేవిధంగా నియోజకవర్గాల్లో జిల్లా వారీగా రాష్ట్రాల వారీగా వారి యొక్క సృజనాత్మకాన్ని బయటికి తీసి వీరికి పాటల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎవరు ఏ రంగంలో కబడ్డీ కానీ ఖోఖో కానీ వాలీబాల్ కానీ చెస్ కానీ అన్ని రంగాల్లో ఎవరు ఏ రంగాల్లో వారి యొక్క సృజనాత్మకాన్ని బయటికి తీసి వారికి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి తాండూరు నియోజకవర్గంలో ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు మనోరెడ్డి అన్నగారి సహకారంతో గౌతమి స్కూల్లో ఈ ప్రోగ్రాంలో పెట్టడం జరిగింది. కాబట్టి పీటీలందరూ వారి యొక్క కృషితో ఈ కార్యక్రమాన్ని మారుమూల ప్రాంతాల్లో ఉన్న పిల్లలను తీసుకొని వచ్చి ఇక్కడ ఆడిపించి మరి ఇక్కడ నుంచి జిల్లా స్థాయికి రాష్ట్ర స్థాయికి పంపిస్తున్నారు. కాబట్టి వారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు చెప్పుతూ ముగిస్తున్నాను. నాటుసారా విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు. తాండూరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాటుసారా తయారు చేసి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం పెద్దెముల్ మండల పరిధిలోని నేలగడ్డ తాండాకు చెందిన ముడావత్ రాజేష్ నాటుసారా విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. నాటుసారాతో నేలగడ్డ తాండా నుండి రుక్మాపూర్ వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా రాజేష్ ను ఎక్సైజ్ పోలీస్ సిబ్బంది అడ్డుకొని సోదా చేయగా 5 ప్యాకెట్ల నాటుసారా ఉండడం గమనించి విచారణ చేపట్టారు. ముడావత్ రాజేష్ నాటుసారాని తయారు చేసి నేలగడ్డ తాండా పరిసర ప్రాంతాల గ్రామాల్లో నాటుసారాని విక్రయిస్తున్నారని విచారణలో తెలిసింది. దీంతో నాటుసారాను తయారు చేసి విక్రయించడం చట్టరీత్యా నేరమని రాజేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై చట్టరీత్యా చర్యలు చేపడతామని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ పోలీసులు మాట్లాడుతూ ఎవరైనా నాటుసారాను తయారు చేయడం విక్రయించడం నేరమని అలా రవాణా చేస్తే 8712658754 నంబర్కు సమాచారం అందించాలని ఎక్సైజ్ పోలీసులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నిజాముద్దీన్, రవికుమార్ మరియు పోలీస్ సిబ్బంది భీమయ్య, రాజేందర్, ఆసిఫా బేగం, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఘనంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పరి మల్లేశం జన్మదిన వేడుకలు. తాండూరు మున్సిపల్ పరిధిలోని 27వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఉప్పరి స్వరూప భర్త, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు సొసైటీ డైరెక్టర్ ఉప్పరి మల్లేశం జన్మదిన వేడుకలు గురువారం నాడు ప్రజల మధ్య ఘనంగా నిర్వహించారు. మదీనా గల్లీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉప్పరి మల్లేశంచే కేక్ కట్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, స్నేహితులు పూలమాలలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఉప్పరి మల్లేశం తెలిపారు. ఈ సందర్భంగా ఉప్పరి మల్లేశం ఇలాంటి జన్మదిన వేడుకలు మరిన్ని ఘనంగా జరుపుకోవాలని ప్రజలు ఆకాంక్షించారు. ఉప్పరి మల్లేశం జన్మదిన వేడుకల్లో మైనార్టీ నాయకులు రియాజ్, కోర్వార్ నగేష్ తో పాటు మదీనా గల్లీ వాసులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు, స్నేహితులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నేను ఈరోజు 55వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంగా మరి 27వ వార్డు ప్రజలందరికీ కూడా నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. మరి నా పుట్టినరోజు సందర్భంగా మరి ఈ మదీనా గల్లీలో కూడా నా పుట్టుక వేడుకలు జరుపుకున్నందుకు మళ్ళీ పెద్దలు మరి కరీం పులీస్ గారికి, మరి రియాజ్ గారికి, మేరాజ్ గారికి, మన అన్వర్ గారికి, మతీన్ గారికి, షరీఫ్ గారికి, ముస్తాఫా గారికి, మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మరి నేను ఇన్ని రోజుల్లో కూడా చేసుకున్న పండుగల కంటే మీ ప్రేమతోటి మళ్ళీ నేను జన్మెత్తినందుకు మరి మీరు ఎందరూ ధన్యవాదాలు చెప్తున్నా వార్డు సభ్యులకు. మరి ఇంతమంది ప్రేమ అభిమానాలు పంచినందుకు మరి బాధ్యత నా పైన ఇంకా పెరిగింది. కాబట్టి మీ ఇళ్ళవేళ నా బర్త్డే గెలవంగానే ఈ మరి పెద్దలు అబ్దుల్ కరీం గారికి నేను సార్ గారికి మాట ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీ వార్డులో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తా. మళ్ళీ ఇంకా మీలో కూడా చదువుకొని పిల్లలు కూడా అందరూ కూడా చదువుకునే ప్రయత్నంగా స్కూల్ పోవాలి, మరి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. మీరందరూ కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే మీరందరూ కూడా చదువు ఇంపార్టెన్స్. ఖచ్చితంగా మీరందరూ కూడా కష్టజీవులు ఉన్నారు. ఖచ్చితంగా మనం ఈ మదీనా గల్లీని ఒక తాండ్రులనే ఉన్నతంగా తీర్చిదిద్దుతానని మాట ఇస్తున్నా. ఖచ్చితంగా మీ పెద్దల సహకారంతో
వార్డ్ నెంబర్ 27 మరి దాంట్లో అందరి మధ్యనగర్లో స్లమ్ ఏరియాని అందరూ కూడా తీసేసి మంచిగా సుందరంగా తీర్చిదిద్దుతానే మరి వార్డు మెంబర్స్ అందరూ కూడా వార్డు సభ్యులకు అందరూ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ మరి సార్ చెప్పినన్ని మాట్లాడకూడదు ఇంకా 100 ఏళ్ళు బతకపోగా సార్ ప్రతి ఏడాదికి మళ్ళీ ఎలక్షన్లలో గెలుస్తాడు. ఇన్షాల్లా చెప్పినన్ని సార్ చేసుకుంటా ఉంటే ఇన్షాల్లా బిల్కుల్ जिता के लेंगे इंशाल्लाह। उर्दू में बात करो, उर्दू में बोलो हाँ इंशाल्लाह उर्दू में बोलो। हाँ बिल्कुल हम जो है ना पूरी जिताने की पूरी मेहनत कोशिश करें इंशाल्लाह। पूरे 36 वार्ड में भी अच्छा बम्पर मेजॉरिटी से और इंशाल्लाह उम्मीद है चेयरमैन भी बनने की चांस है इंशाल्लाह दुआ भी करेंगे कोशिश भी करेंगे 100 साल जींदे और हर साल जो है ना बर्थडे करके हम खुशी के साथ हम सब करेंगे आरो में लियो तुम 3 में लियो 18 आज लेते चलो जी मोहसिन भाई इधर देखो మనం రేపటి ఈరోజు इधर देख मेरे इसमें जो लिया वो लिया, तुम्हारे इसमें लिया मैं भेज तो जी देखो इधर जाओ लियो आपका लियो इधर लग आता न्यूज़ में आता मेरे भी व्हाट्सएप पर सुबह गए सुबह सामने न करो, पीछे से लोग अल्लाह है ना एक मिनट రెడీ करके रखे मामा बिरयानी का చేతిలో పెట్టేసి తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.